హలో ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసరికి స్పెషల్ గా రాఖీ అండ్ శ్రావణ శుక్రవారం ఉన్నాయి కదా, సో వాటి కోసం నేను ఎలా షాపింగ్ చేశాను అండ్ మా వీకెండ్ అనేది బయట ఎలా స్పెండ్ చేశాము అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వెళ్ళాను. సో నేను కొన్ని శారీస్ అనుకుని చెప్పి వెళ్ళాను అనమాట. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. డైయింగ్ శారీస్ ఉంటాయి కొన్ని కాటన్ లో, అవి చాలా బాగుండేవి అనమాట. సో యాక్చువల్ గా వాటి కోసం అని వెళ్ళాను, బట్ అవి లేవు, బట్ వేరే శారీస్ ఉన్నాయి. సో ఆ శారీస్ అన్ని నేను మీకు చూపించాను, ఒకసారి చూసేయండి. వీకెండ్ కదా, సో మనం బయటకు వెళ్ళేదే వీకెండ్ మాక్సిమం. సో మా షాపింగ్ ఎలా చేసాము, అలాగే బయట కొంచెం ఫుడ్ తినేసి ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. సో ఓవరాల్ గా ఒక వీకెండ్ మేము ఎలా షాపింగ్ చేసాము, బట్ మా డేని ఎలా స్పెండ్ చేసాము అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో మా ప్రగతి నగర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా. సో అలా ఈవినింగ్ బయలుదేరి షాపింగ్ కి వెళ్ళిపోయాం మేము. చూసారు కదా, కుక్కట్పల్లిలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో షాపింగ్ అంటే ఫస్ట్ మేము వెళ్ళేది ఇక్కడికే అనమాట. నేను ప్యూర్ కాటన్ లో డైయింగ్ శారీస్ ఒక 3 తీసుకుందామని వెళ్ళాను, బట్ అన్లక్ అనమాట, అవి లేవు, ఒక్క శారీ కూడా లేదు అన్నారు. సో అక్కడే కాటన్ శారీస్ లేదా కాటన్ మిక్స్డ్ శారీస్ చాలా ఉంటే ఇవన్నీ చూస్తూ ఉన్నాను. ఆ జోరా సిల్క్ చూసారు కదా, 849 అంట, అవి బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇంకా కొంచెం తక్కువ రేట్లో అనమాట, 500 బిలో అట్లా 600, 660, 350 అలా కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసారు కదా, అదంతా కూడా కాటన్ సెక్షన్. సో ఇలా చాలా శారీస్ ఉన్నాయి, ఇక్కడే ఉంటాయి అనమాట ఎంట్రన్స్ యాక్చువల్ గా డైయింగ్ శారీస్, బట్ ఈసారి లేవు. అండ్ ఇవన్నీ వచ్చేసరికి స్టార్టింగ్ లోనే ఉంటాయి శారీస్, బిలో 600, 700 ఆ రేంజ్ లో చూడండి. అండ్ అటు చూసారు కదా ప్లెయిన్ శారీస్ విత్ సమ్ వర్క్ బ్లౌజ్ అనమాట, అవి కూడా చాలా బాగున్నాయి, అవి కూడా చూపిస్తాను తర్వాత. స్టార్టింగ్ లో ఉన్న శారీస్ అయితే నాకు అంత ఏం అనిపించలేదు, బట్ ఈ ప్లెయిన్ శారీస్ విత్ డిజైనర్ బ్లౌజ్ ఉన్నాయి కదా, ఇవైతే కొంచెం బాగున్నాయి. చూసారు కదా, 550 నుంచి స్టార్ట్ అయినాయి, 1000 బిలో అనమాట ఇవి కాస్ట్ వచ్చేసరికి. బట్ ఇవి యంగ్స్టర్స్ కట్టుకోవడానికి బాగుంటాయేమో, కొంచెం పల్చగా ఉన్నాయి, బట్ యంగ్స్టర్స్ కి అయితే బాగానే ఉంటాయి అనిపించింది. నేనైతే ప్రిఫర్ చేయలేదు ఈ శారీస్, మరి పల్చగా ఉన్నాయని చెప్పి. వెళ్తే చూడండి ఒకసారి. నెక్స్ట్ డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా, కేజీ సేల్ లో మామూలుగా మనకు ఆషాఢం టైంలో పెట్టారు కదా కేజీ సేల్ శారీస్. సో అవే ఇక్కడ ఉన్నాయి అనమాట కేజీ సేల్, మీరు అక్కడ రేట్ చూడొచ్చు. సో ఇలా 1000 కి ఇన్ని శారీస్ అలా అని చెప్పి అక్కడ పెట్టారు కదా, అవే ఉన్నాయి అనమాట అక్కడ. అండ్ ఈ శారీస్ గుర్తున్నాయా, నా ప్రీవియస్ వీడియోలో కూడా ఉంటాయి. ఈ శారీ అయితే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి 1500 బిలో ఫ్యాన్సీ శారీస్ అనమాట. ఇవన్నీ కూడా ఇలా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. చూసారు కదా, 795, 875 ఇవి బాగున్నాయి శారీస్, నాకు బాగున్నాయి అనిపించినవి. అండ్ ఇది వచ్చేసరికి 1570. నాకు ఇలా క్రష్ మోడల్ ఈ శారీస్ అయితే బాగా నచ్చింది, 995, 1000 ఆ రేంజ్ లో ఉన్నాయి. అండ్ ఈ శారీ కూడా బాగా నచ్చింది నాకు, అంటే చాలా స్మూత్ గా ఉంది. అండ్ మనం కట్టుకున్నా కూడా అంత హెవీగా అనిపించదు, చాలా క్లాస్ గా ఉంటది అనిపించింది ఈ శారీ నాకు. మెత్తగా బాడీకి మంచిగా ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది అనిపించింది. బాడీ హగ్గింగ్ శారీస్ అంటారు కదా, అలాగే ఉంటుంది, మంచిగా మెత్తగా ఉంది అనమాట, స్మూత్ గా శారీ అయితే. సో వాళ్ళని చూపించమంటే ఇంకా చూపిస్తా ఉన్నారు. మీకు చూస్తేనే అర్థమైపోతుంది, మంచిగా లైట్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో చాలా బాగుంది అనమాట శారీ. చాలా స్మూత్ గా ఉంది, బాగుంది. అండ్ రీజన్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. మా అమ్మకి చెప్పంగానే మా అమ్మాయి అవునా నిజమా అని చెప్పి అందనమాట, షాక్ అయింది. అది పర్లేదు, నాకు వర్తే అనిపించింది ఆ శారీ మాత్రం. అండ్ ఇవి చూసారు కదా, ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి ఈ శారీస్. సో కొంచెం పెద్దవాళ్ళు కట్టుకోవడానికి బాగుంటాయి ఏదన్నా అకేషన్ కి. సో కేజీ 1500 ఆ రేంజ్ లో ఉన్నాయి, అంటే ఇవి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి అనుకోండి. అంటే వెయిట్ బట్టి ఉంటుంది, 600 to 700 ఆ రేంజ్ లో ఉంటాయి ఈ శారీస్. ఇవి ఇలా చూసే కంటే కట్టుకుంటే బాగుంటాయి, కొంతమంది కడుతూ ఉంటారు కదా, చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసరికి 700 to 1500 అలా శారీస్ పెట్టారు. బట్ నాకు కొన్ని చూస్తే మాత్రం అసలు ఆ రేటుకి వాటికి అసలు వర్తే అనిపించలేదు. కొన్ని అవి అసలు అంత కట్టుకుంటే కూడా బాగోవు అనిపించినాయి కొన్ని శారీస్, అవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి, లుక్కే రావు అనిపించింది నాకు. కొన్ని అలా కూడా ఉన్నాయి శారీస్, కొన్ని మాత్రం తక్కువ రేటుకి కూడా చాలా బాగున్నాయి శారీస్. మనకి శారీ చూస్ చేసుకోవడం అనేది తెలియాలి షాపింగ్ కి వెళ్తే. చూసారు కదా, ఈ శారీ అయితే బాగుంది అనమాట, ఈ మోడల్ లో ఉన్నాయి, కానీ కొంచెం దారం అలా పైకి వచ్చేస్తున్నట్టు అట్లా ఉన్నాయి అనమాట కొన్ని శారీస్. సో అవి మనం జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి. వాళ్ళని చూపించమంటే కూడా ఒక్కోసారి ముందు చూపించము, మీరు తీసుకునేట్లయితే బిల్ కట్టి రండి అప్పుడే చూపిస్తాము అంటున్నారు. సో మనం ఏం మొహమాట పడకుండా కావాలనుకుంటే చూపించుకుని తీసుకోవాలి, మనీ పే చేస్తున్నాం కాబట్టి. ఇదైతే మాత్రం చాలా బాగుంది శారీ, ఆ ముందు శారీ అండ్ ఈ శారీ కూడా. ఆ ముందు శారీ అయితే చాలా కాస్ట్, పర్ కేజీ 2400, అంటే చాలా కాస్ట్ ఉంటుంది. అండ్ ఇవి చూసారు కదా, ఈ మోడల్ కూడా బాగుంది, నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి 50% ఆఫ్, ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి 1350 అట్లా వస్తుంది. చూసారు కదా, ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా 2000 బిలో ఉన్న శారీస్ అనమాట. సో ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది చూసారు కదా, 1249, కొంచెం డిజైనర్ బ్లౌజ్ వచ్చి
కొంచెం వర్క్ శారీ అన్నమాట అవన్నీ కూడా. సో నేను కొన్ని మోడల్స్ అలా కొంచెం బాగానే ఉన్నాయి, లేకపోతే ఇవి మరీ వర్త్ కాదనిపించి అలా చూపించుకుంటూ వెళ్ళాను కొన్ని శారీస్ మాత్రమే. సో ఇవి చూసారు కదా, ఇది కూడా కొంచెం స్మూత్ గా ఉంది. అండ్ ఇవన్నీ కూడా 995 అనమాట. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ కూడా. సో చూసారు కదా, అవన్నీ డిఫరెంట్ కలర్స్ అలా ఉన్నాయి, లైట్ పింక్, బ్లూ ఇలా ఉన్నాయి అనమాట. డిఫరెంట్ అంచులతో డిఫరెంట్ కలర్స్ తో. క్లాత్ కొంచెం స్మూత్ గా ఉంది కానీ బట్ నాకు ఎందుకు అది అంత వర్త్ అనిపించలేదు కాస్ట్. అండ్ నెక్స్ట్ ఇవి చూసారు కదా, సో నాకు ఇవైతే భలే నచ్చేసాయి, ఫ్లోరల్ లో వైట్. సో నేను కొన్ని శారీస్ తీసుకోవాలి అనుకుంటున్నాను కదా, నాకు ఎందుకు ఇవి బాగా నచ్చాయి. సో చూపించమంటున్నాను. వాళ్ళేమో అంతా ఓపెన్ చేసి చూపించము అంటున్నారు, బట్ మనం చూసుకోవాలి కదా అసలు అవి బాగున్నాయా లేదా అని చెప్పి ఎక్కువ శారీస్ కొంటున్నప్పుడు. సో వాళ్ళని అడిగితే ఒక శారీ అయితే ఇలా చూపించారు. ఆ తర్వాత నేను అడిగా అనమాట, నాకు ఒక 3 శారీస్ కావాలి అంటే చూపించారు. సో వేరే కలర్ అనమాట ఇది. సో ఇది కూడా తీసుకున్నాను నేను. సో ఇలా అన్ని చూస్తూ ఉన్నాను, ఎక్కడన్నా కొంచెం డ్యామేజ్ ఉందా ఏంటి అని చెప్పేసి ఇలా అంతా చెక్ చేసుకుంటూ ఉన్నాను. అలా అక్కడున్న టేబుల్ అంతా వెతికి అందులో ఉన్న ఈ మోడల్ శారీస్ అన్ని తీసుకున్నాం అనమాట. తీసుకుని ఇందులో మాకు నచ్చిన కలర్స్ అనేవి పిక్ చేసుకున్నాము. అలా ఒక 3 శారీస్ తీసుకున్నాను నేను. సో చూసారు కదా, సో ఫైనల్ గా నేను ఒకసారి పెట్టుకుని చూద్దాము బాగుంటుందో లేదో అనుకున్నాను. సో అలా కూడా ట్రై చేశాను. వైట్ కలర్ శారీ, అది ఫ్లోరల్ అంటే ఆబ్వియస్లీ బాగుంటుంది. చూసారు కదా, భలే లుక్ వచ్చింది. అండ్ అక్కడ లైటింగ్ కి ఇంకా బాగుంటుంది. చూసారు కదా, ఆ శారీ ట్రై చేస్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను. బాగుంది అనమాట. మా హస్బెండ్ బాగుంది అన్నారు, సో ఇంకొంచెం హ్యాపీ అయిపోయాను. అలా ట్రై చేస్తూ ఉన్నాను. వాళ్ళేమో ఇలా వేసుకోవద్దు ఎందుకంటే అవి మాసిపోతాయి అట్లా అంటూ ఉన్నారు, బట్ నేనైతే ట్రై చేశాను ఒకటి. అండ్ ఈ శారీస్ చూసారు కదా, ఈ శారీస్ అయితే పెయింట్ శారీస్ చాలా బాగుంటాయి ఇవి. సో ఇవి కాస్ట్ కూడా నాకు కొంచెం రీజనబుల్ అనిపించింది, చాలా క్లాసీగా ఉంటాయి ఈ శారీస్ యాక్చువల్ గా. అండ్ ఇది నేను ఒక 2 years బ్యాకే మా అమ్మగారికి తీసుకున్నాను అనమాట. సో నేను ఇంకా అదేం తీసుకోలేదు. 1000 విలువ అంటే పర్లేదు అనిపించింది, వర్త్ అనిపించింది. మంచి బ్లౌజ్ వేసుకుని ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీ. అది మనం హ్యాండిల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఈ శారీ అయితే. చూసారు కదా, ఈ 2 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ సరదాగా ఇక్కడ నేను మా హస్బెండ్ ఇలా జస్ట్ వీడియో తీసుకుంటున్నాం అనమాట, అసలు క్యాజువల్ గా. ఇక్కడికి నేను తీసుకునే శారీస్ అనేవి ఫైనలైజ్ అయిపోయినాయి, బట్ ఇంకా మా హస్బెండ్ కొంచెం బిల్లింగ్ కి వాటికి వెళ్ళారనమాట. అప్పుడు నేను వేరే శారీస్ ని కూడా ఇలా చూస్తూ మీకు చూపిస్తున్నాను, వీడియో తీస్తూ ఉన్నాను. సో ఇవన్నీ చూసారు కదా, ఈ శారీ అయితే లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కూడా ఉంది. సో అదే శారీ ఉంది. ఇవన్నీ చూసారు కదా, ఈ మోడల్స్ లాస్ట్ టైం కూడా ఉన్నాయి. 1200, ఇవన్నీ 2000 బిలో శారీస్ అన్నమాట. సో మేబీ స్టాక్ అయిపోతుంటే మళ్ళీ తీసుకొస్తూ కూడా ఉంటారు కదా కొన్ని మోడల్స్ అనేవి రెగ్యులర్ గా వెళ్ళేవి. ఈ లెనిన్ లో అయితే ఇవైతే బాగుంటాయి శారీస్. సో పెద్దవాళ్ళకి బాగుంటాయి. నాకు అనిపించింది ఈ సారీ మా అమ్మకి తీసుకుంటే తీసుకోవాలి ఇలా అని చెప్పి. చూసారు కదా, 1200, 1300 అలా 2000 బిలో. ఈ సారీ కూడా నాకు బాగా అనిపించింది. ఇందులో ఇంకో 2 మోడల్స్ 2 కలర్స్ ఉంటాయేమో అని అడిగాను కానీ బట్ లేవు. అండ్ ఈ సారీ కూడా నచ్చింది, బట్ ఇందులో కూడా ఇంకో 2 కలర్స్ ఉంటే తీసుకుందాం అనుకున్నాను, లేవు. సో సారీ ఒకటి ఉంటుంది మంచిది అయితే, ఇంకో 2 ఉండట్లేదు అనమాట. సో ఇవన్నీ చూసారు కదా, సెమీ పట్టు, సో ఇమిటేషన్ పట్టు అనుకోండి. ఇవి వచ్చేసరికి 1500, 2000 ఆ రేంజ్ లో ఉన్నాయి. కొన్ని శారీస్ బాగున్నాయి, కొన్ని అయితే అంత వర్త్ అనిపించలేదు నాకు. ఈ శారీ అయితే పర్లేదు అనిపించింది. ఇది కూడా బాగానే ఉంది, మెత్తగా బాగుంది శారీ. పింక్ శారీ నాకు ఎందుకో ఈ మధ్య వెళ్తే అలా పింక్ శారీ, ఒక మంచి లైట్ కలర్ పింక్ పట్టు శారీ తీసుకోవాలని అనమాట. సో అలా అన్ని చూస్తూ ఉన్నాను. అండ్ ఎల్లో చూడగానే భలే నచ్చుతుంది. సో ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ చెప్పాను కదా, వీళ్ళు బిల్ పే చేశాక మొత్తం శారీ ఓపెన్ చేసి చూపిస్తా ఉన్నారు, అప్పటి వరకు చూపించలేదు. సో నేను అందుకే కావాలని మళ్ళీ బిల్ పే చేశాక వెళ్ళి వాళ్ళని శారీ మొత్తం చూపించమన్నాను. ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ వెళ్ళాక ప్రాబ్లం కదా. సో అందుకే మొత్తం చూపించమన్నాను. వాళ్ళు అలా చూపిస్తూ ఉన్నారు. అన్ని శారీస్ 3 శారీస్ చూపించమన్నాను. అలా ఒక చిన్న షాపింగ్ చేసేసి ఇలా KPHB లో రోడ్ నెంబర్ 3 ఉంది కదా, సో అక్కడికి వచ్చాము. ఇక్కడ రోడ్ నెంబర్ 3 లో ఇక్కడ డిజర్ట్స్ ఉంటాయి. సో ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఆప్రికాట్ డిలైట్, బ్లూబెర్రీ ఇలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఎప్పుడు వెళ్ళినా ఆప్రికాట్ డిలైట్ ట్రై చేస్తాము. సో చూసారు కదా, ఒకటి తీసుకున్నాము, ఇద్దరం షేరింగ్ అన్నమాట. సో సిప్ అండ్ స్మైల్ లేకపోతే ఫస్ట్ సిప్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. 89 రూపీస్ ఒక డిజర్ట్. అక్కడ తింటే ఇంకా మనకి క్రీమ్ కావాలంటే కూడా మళ్ళీ ఇస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వెళ్తే తప్పకుండా ట్రై చేయండి, ఇది చాలా వర్తి. అదే డిజర్ట్ మనం ఏదైనా రెస్టారెంట్స్ లో తిన్నాం అనుకోండి, 250, 180 ఆ రేటు. వీళ్ళు మంచిగా హోమ్ మేడ్ 89 రూపీస్ కే మనకి ఇస్తున్నారు అనమాట. చాలా బాగుంటుంది. వెళ్తే డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ట్రై చేయండి. నేను ఒకసారి పైనాపిల్ ట్రై చేశాను, బాగుంది. సో అలా ఆప్రికాట్ డిలైట్ తినేసి కొంచెం షాపింగ్ చేశాం కదా, నీరసం వచ్చి అలా ఒక డిజర్ట్ తినేసి ఇలా ఇంటికి రిటర్న్ అవుతూ ఉన్నాము. యాక్చువల్ ప్లాన్ వచ్చేసరికి షాపింగ్ చేసుకుని రిటర్న్ లో ప్రగతి నగర్ లో పంచకట్టు దోశ అని ఉంటుంది. సో ఆ హోటల్ కి వెళ్ళి
మంచిగా టిఫిన్ చేయాలి అనుకున్నాం. ఘీ ఇడ్లీ ఉంటుంది, ఘీ కారం ఇడ్లీ. సో చాలా బాగుంటుంది అనమాట. మొత్తం నెయ్యిని అలా ఇడ్లీ మీద అలా పోసేస్తారనమాట, చాలా బాగుంటుంది. చూసారా ఇలా పొడి చల్లుతున్నారు కదా, సో అలా పొడి చల్లి దాని మీద చాలా ఘీ అనేది వేస్తారు. చెప్పాలంటే లిటరల్లీ ఇడ్లీని ఘీలో ముంచేసి ఇస్తారనుకోండి. సో అలా ఉంటుంది. ఎప్పుడు రేరైతే తినొచ్చు, బట్ డైలీ తింటే మాత్రం చాలా డేంజర్ ఏమో. బట్ వీళ్ళు ఇడ్లీ చాలా పల్చగా ఆ పౌడర్ వేసి ఆ ఘీ వేసేసరికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇడ్లీ మనం కూడా చేసుకోవచ్చు, బట్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు. మంచిగా వర్షం పడుతుంది, చల్లగా ఉంది. సో రిటర్న్ లో అలా వెళ్ళి అలా వర్షంలోనే వెళ్ళామన్నమాట. ఘీ కారం ఇడ్లీ అలాగే ఘీ కారం దోశ రెండు కూడా మంచిగా తినేసాము, మంచిగా టైం స్పెండ్ చేసాము అనమాట. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. మీరు ప్రగతి నగర్ లో ఉన్నా లేకపోతే మీకు దగ్గరలో పంచకట్టు దోశ ఉన్నా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.